ప్రకృతిలోని ప్రతి అంశము మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రకృతిలోని జీవుల కణజాల నిర్మాణాలు, ప్రవర్తనల ఆధారంగా అనేక నానో రోబోలు మరియు సూక్ష్మ పరికరాలను రూపొందించారు. వైద్య రంగంలో శస్త్రచికిత్సలు, సున్నితమైన చికిత్సలు మరియు మందుల పంపిణీ కోసం ఈ పరికరాలను, నానో రోబోలను వాడుతున్నారు. ప్రకృతిని పరిశీలించి తయారు చేసిన నానో రోబోలు, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్టీరియా తోకలను పరిశీలించి క్యాన్సర్ గడ్డలకు నేరుగా మందులను చేరవేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బ్యాక్టీరియా తోకలు నానో స్విమ్మర్లు. ఇవి స్ప్రింగ్ మాదిరిగా ఉంటాయి. వీటిని బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లా అంటారు. బ్యాక్టీరియాలు ఈ ఫ్లాజెల్లా సహాయంతోనే ద్రవాల్లో ప్రయాణిస్తాయి. వీటి స్ఫూర్తితోనే కృత్రిమ బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లాను తయారు చేశారు. ఇవి అయస్కాంత క్షేత్రాల సాయంతో రక్తనాళాల్లో ఈదుకుంటూ వెళ్ళి క్యాన్సర్ గడ్డలకు నేరుగా మందులను చేరవేస్తాయి. వైద్య చికిత్సల్లో నొప్పించని సన్నని సూదుల నిర్మాణానికి దోమల ముక్కు స్ఫూర్తిగా నిలిచింది. నొప్పిలేని మైక్రో నీడిల్స్ తయారీకి దోహదపడింది. దోమ ముక్కు సాధారణ సూదిలా కాకుండా రంపపు పళ్ళు కలిగి ఉండి అత్యంత వేగంగా కంపించడం వల్ల అది మనిషిని పుట్టినప్పుడు నొప్పి తెలియదు. ఈ సూత్రం ఆధారంగానే మైక్రో నీడిల్స్ను డిజైన్ చేశారు. వీటిని శస్త్రచికిత్సల్లో సున్నితమైన కణజాలాలను కట్ చేయడానికి, నొప్పి లేకుండా రక్తం తీయడానికి ఉపయోగిస్తారు. మానవులను వేధించే వైరస్ల నుంచి కూడా శాస్త్రవేత్తలు గొప్ప టెక్నాలజీని నేర్చుకున్నారు. క్షేమకరమైన మందుల పంపిణీలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వైరస్లు ఎంత నైపుణ్యం గలవంటే మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కంట పడకుండానే ఇవి మానవుల కణాల్లోకి చొరబడగలవు. ఈ టెక్నాలజీని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ఆధారంగానే నానో కాప్సుల్స్ను రూపొందించారు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండానే కేవలం వ్యాధిగ్రస్త కణాల్లోకి నానో మందులను ప్రవేశపెడతాయి. ముళ్ళపంది ఈనెలను చూసి సర్జికల్ టిష్యూ అడ్హెసివ్స్ను తయారు చేశారు. ముళ్ళపంది ముళ్ళ చివర సూక్ష్మమైన కొక్కేలు ఉంటాయి. ముళ్ళపంది ముళ్ళ నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని సర్జికల్ ప్లాస్టర్లు, టిష్యూ అడ్హెసివ్లను తయారు చేశారు. ఇవి మానవుని శరీరం లోపలికి సులభంగా దిగి కణజాలాన్ని గట్టిగా పట్టుకుంటాయి. ఇవి శస్త్రచికిత్సల తర్వాత లోపలి గాయాలు వేగంగా మారడానికి తోడ్పడతాయి. అమీబా మరియు జెల్లీ ఫిష్ను స్ఫూర్తిగా తీసుకొని షేప్ షిఫ్టింగ్ నానో రోబోలను తయారు చేశారు. అమీబాలు తమ ఆకారాలను యథేచ్ఛగా మార్చుకోగలవు. ఇదే విధంగా మన శరీరంలోని అత్యంత ఇరుకైన భాగాల్లో, రక్తనాళాల్లో ప్రయాణించేందుకు అమీబా తరహాలో ఆకారాన్ని మార్చుకోగల మెత్తని నానో రోబోలను రూపొందించారు. ఇవి రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను కరిగించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.